Hey everyone, PJ here on PocketTech. I am back again with another video. 2 days back అయితే యాపిల్ వాళ్ళు మనకి iOS 16.4.1a సాఫ్ట్వేర్ అప్డేట్ ని అయితే రిలీజ్ చేశారు. ఇది వచ్చేసి ర్యాపిడ్ సెక్యూరిటీ రెస్పాన్స్ కోసం ప్రొవైడ్ చేస్తున్న అప్డేట్. అసలు ఈ అప్డేట్ లో మనకి ఏమేం ఫీచర్స్ ని రిలీజ్ చేశారు, ర్యాపిడ్ సెక్యూరిటీ రెస్పాన్స్ అంటే ఏంటి అనేది ఈ వీడియోలో ఇన్ డీటెయిల్ గా చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సెట్టింగ్స్ లోకి వెళ్ళి జనరల్ సాఫ్ట్వేర్ అప్డేట్ మనకైతే ప్రీవియస్ గా ఇక్కడ ఆటోమేటిక్ అప్డేట్స్, బీటా అప్డేట్స్ అని రిలీజ్ చేశారు కదా. ఈ ఆటోమేటిక్ అప్డేట్స్ లోపలికి వెళ్తే థర్డ్ ఆప్షన్ వచ్చేసి సెక్యూరిటీ రెస్పాన్స్ అండ్ సిస్టమ్ ఫైల్స్ అని ఉంది కదా. మీరు కనుక ఈ ఫీచర్ టర్న్ ఆన్ చేసుకొని ఉంటే మీకు ఈ iOS 16.4.1a అప్డేట్ అయితే వస్తుంది. ఒకవేళ మీరు కనుక దీన్ని ఆన్ చేసుకోకుండా ఆఫ్ లో ఉంటే ఆటోమేటిక్ గా డైరెక్ట్ గా మనకి 16.4.1a సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే ఇన్స్టాల్ అయిపోతుంది. దీన్ని ఆన్ చేసుకోవడం వల్ల మనకి ఏమీ హార్డ్వేర్ ఇష్యూస్ కానీ సాఫ్ట్వేర్ ఇష్యూస్ కానీ ఏమీ రావు. ఓన్లీ సెక్యూరిటీ రెస్పాన్స్ ఏమైనా రిలీజ్ చేసినప్పుడు మాత్రమే మనకి ఇక్కడ నోటిఫికేషన్ లాగా వస్తుంది. అక్కడ ఆన్ చేసుకుని ఉన్నాను కాబట్టి నాకు సాఫ్ట్వేర్ అప్డేట్ ఇక్కడ రెడీగా చూపిస్తుంది. ఇక్కడ నేను డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవటమే. ఇది జస్ట్ సెక్యూరిటీ ప్యాచ్ కాబట్టి ఇక్కడ సైజ్ చూసారా, జస్ట్ 85 MB మాత్రమే ఉంది. సో మనకి 16.4.1a అనేది కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్ కాదు. ఆల్రెడీ మన ఫోన్ లో ఉన్న ఎగ్జిస్టింగ్ సాఫ్ట్వేర్ కి ఉన్న ఇష్యూస్ ని ఫిక్స్ చేయడానికి రిలీజ్ చేసిన అప్డేట్ అన్నమాట. దీనివల్ల మనకు కొత్త సాఫ్ట్వేర్ ఏమీ రాదు. ఇప్పుడు నేను దీన్ని ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల ఫర్ సపోజ్ మీ సఫారీలోని డేటాని ఎవరైనా థర్డ్ పార్టీ వాళ్ళు యూజ్ చేస్తుంటే ఆ బ్రీచ్ ని మనకి ప్రొటెక్ట్ చేయడం కోసం ఒక చిన్న ప్యాచ్ ని అయితే రిలీజ్ చేస్తారు. ఇలా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సాఫ్ట్వేర్ లో మనకి 14 బ్రీచెస్ అయితే జరుగుతున్నాయి. అవన్నిటిని స్టాప్ చేయడానికి ఈ అప్డేట్ లో అయితే ఆ 14 కవర్ అయిపోతాయి. ఇక్కడ చూసారు కదా, ర్యాపిడ్ సెక్యూరిటీ రెస్పాన్స్ ఇన్స్టాల్ అని చూపిస్తుంది. నేనైతే ఒకసారి నా ఫోన్ ని రీస్టార్ట్ చేస్తున్నాను. ఫోన్ అయితే చాలా క్విక్ గా రీస్టార్ట్ అయిపోతుంది. బికాజ్ ఇది మనకి టోటల్ సాఫ్ట్వేర్ ని ఏమీ రీరైట్ చేయట్లేదు కాబట్టి ప్రాసెస్ చాలా క్విక్ గా ఉంటుంది. సో ఇక్కడ చూసారు కదా, ఫోన్ త్వరగా టర్న్ ఆన్ అయిపోయింది. ఒకసారి అన్లాక్ చేస్తున్నాను. ఈ సాఫ్ట్వేర్ ప్యాచ్ లో వచ్చిన కొత్త ఫీచర్ ఏంటి అంటే, మీరు ఇప్పుడు కొత్తగా మనకి సెక్యూరిటీ రెస్పాన్స్ అప్డేట్ అయితే మనం ఇన్స్టాల్ చేసాం కదా. ఇఫ్ అట్ ఆల్ మీరు యూజ్ చేసినప్పుడు దీనివల్ల నా ఫోన్ స్లో అయింది అని మీకు కనుక ఫీలింగ్ వస్తే మనం దీన్ని డిలీట్ చేసేసుకోవచ్చు. ఈ ఆప్షన్ అయితే మనకి యాపిల్ వాళ్ళు ఇన్బిల్ట్ గా ఇచ్చేసారు. అది ఎలా డిలీట్ చేయొచ్చు అంటే, లెట్స్ గో టు సెట్టింగ్స్, జనరల్, అబౌట్, iOS వర్షన్ ని క్లిక్ చేస్తే ఇక్కడ చూసారు కదా, బాటమ్ లో రిమూవ్ సెక్యూరిటీ రెస్పాన్స్ అని చూపిస్తుంది. ఇప్పుడు నేను కొత్తగా 16.4.1a ఇన్స్టాల్ చేశాను కదా, దాన్ని అయితే మనం రిమూవ్ చేసుకునే ఆప్షన్ ని ఇన్బిల్ట్ గా ఇచ్చేసారు. సో 16.4.1 వర్షన్ ఉంది కదా పైన, అది వచ్చేసి నా సాఫ్ట్వేర్ అప్డేట్ అనమాట. కిందది వచ్చేసి కొత్తగా రిలీజ్ చేసిన సెక్యూరిటీ ప్యాచ్. మనకి 16.4.1 రిలీజ్ చేసి కూడా రీసెంట్ గానే రిలీజ్ చేశారు. ఇమీడియట్ గానే మళ్ళీ మనకి సాఫ్ట్వేర్ అప్డేట్ ప్యాచ్ ని అయితే రిలీజ్ చేశారు. ఈ ప్యాచ్ ని 16.4.1a అని అయితే పిలుస్తున్నారు. ఇంతకు ముందు మనం ఒకవేళ ఏదైనా ఇన్స్టాల్ చేసిన సాఫ్ట్వేర్ వర్షన్ ని డిలీట్ చేయాలి అంటే మనం మ్యాక్బుక్ కి కనెక్ట్ చేసి చాలా ప్రాసెస్ చేయాలి. ఇప్పుడైతే అంత అవసరం లేదు. జస్ట్ సింగిల్ క్లిక్ తో మనం అప్డేట్ చేసి సెక్యూరిటీ ప్యాచ్ ని అయితే రిమూవ్ చేసేయచ్చు. సో ఇక్కడ రిమూవ్ సెక్యూరిటీ రెస్పాన్స్ అని ఉంది కదా, ఇదైతే క్లిక్ చేస్తున్నాను. సో నేనైతే అసలు జస్ట్ రిమూవ్ చేస్తే ఎలా ఉంటుంది, ఎలా రిమూవ్ చేయొచ్చు అని మీకు ఒక అండర్స్టాండింగ్ కోసం చూపిస్తున్నాను. ఇక్కడ రిమూవ్ అని క్లిక్ చేస్తే మన ఫోన్ పాస్వర్డ్ అడుగుతుంది, ఎంటర్ యువర్ ఫోన్ పాస్వర్డ్. సో ఇక్కడ చూసారు కదా, ప్రిపేరింగ్ రిమూవల్ అని చూపిస్తుంది. సో చూసారు కదా, అక్కడ సెక్యూరిటీ రెస్పాన్స్ రిమూవ్ చేసిన తర్వాత మళ్ళీ ఫోన్ రీస్టార్ట్ చేయమని అడుగుతుంది. సో క్లిక్ రీస్టార్ట్. ఇప్పుడు కూడా ఇమీడియట్ ఫోన్ టర్న్ ఆన్ అయిపోయింది. ఒకసారి ఇప్పుడు సెట్టింగ్స్ లోకి వెళ్ళి సాఫ్ట్వేర్ అప్డేట్ లో చెక్ చేస్తే, సో ఇక్కడ చూసారా, మళ్ళీ నన్ను సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకోమని చెప్పి చూపిస్తుంది. ఇదైతే మీకు ఇన్స్టాల్ చేసుకోవాలి అంటే చేసుకోవచ్చు, లేదు అంటే రిమూవ్ చేయొచ్చు. నా సజెషన్ అయితే ఇది సెక్యూరిటీ రెస్పాన్స్ కాబట్టి మ్యాండేటరీగా ఇన్స్టాల్ చేసుకోండి. చిన్న చిన్న ఇష్యూస్ కూడా మనకి అన్ని రెక్టిఫై అయిపోతాయి. ఈ అప్డేట్ లో అయితే కనుక మనకి ఓన్లీ సాఫ్ట్వేర్ రిమూవల్ ఆప్షన్ అయితేనే ఇచ్చారు. కొత్త ఫీచర్స్ అయితే ఏమీ రిలీజ్ చేయలేదు. ఇలానే మనకి రెగ్యులర్ అప్డేట్స్ లో కూడా సాఫ్ట్వేర్ రిమూవల్ ఆప్షన్ ఇస్తే బాగుంటుంది. ఎవరికైనా నచ్చకపోతే డిలీట్ చేసుకోవచ్చు. మీ ఒపీనియన్ ఏంటో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. సో ఇదైతే ఇవాల్టి వీడియో. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు PocketTech. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.